ABN బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, హిందాల్కో, ABN, JSW స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే లాభాలతో స్టార్ట్ అయ్యి మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, మన నిఫ్టీ గురించి చూసుకుంటే గత 2 వారాలుగా నిఫ్టీ స్థితి బట్టి చూస్తే ఈ వారం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని అనుకోవచ్చు. 2 వారాలు పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు కదా. సో ఈ రోజు వారం మొదటి రోజు, మరి ఈ వారం అంతా మార్కెట్లు ఎలా ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్టు లాస్ట్ 2 weeks లో నిఫ్టీ ఎక్కడ మూవ్ అవ్వలేదండి. ఎందుకంటే 24,400 అండ్ 25,100 మధ్యలో కదలాడుతుంది చూసాం. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎక్స్పైరీ రోజు అంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే నిఫ్టీలో ఉందో ఆ రోజే ఎక్కువ ప్లే చేసింది అనాలి. సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఈ 24,500 సపోర్ట్ తీసుకోవటం చూస్తున్నాం. అదేవిధంగా 25,100 రెసిస్టెన్స్ పాయింట్ తీసుకోవటం చూస్తున్నాం. సో ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ ర్యాలీ కొనసాగాలి, ఫాలో బయింగ్ రావాలి అనుకుంటే కనుక 25,234 ఏదైతే 11th అక్టోబర్ హై ఉందో అది దాటాలి. అఫ్ కోర్స్ మనకి 2 weeks బ్యాక్ 25,116 వచ్చింది. బట్ అక్కడి నుంచి కూడా అబౌట్ 120 పాయింట్స్ పైన డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ కన్సాలిడేషన్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం గమనించాల్సింది ఏంటంటే April 11th నుంచి మార్కెట్ లో ర్యాలీ చూస్తే కనుక ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారో 90 days అని, అక్కడి నుంచి 21,700 నుంచి 25,100. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ 3,500 పాయింట్స్ ఆర్ 4,000 పాయింట్స్ ఏదైతే 3,200 పాయింట్స్ ఏదైతే పెరిగిందో ఐ థింక్ అది కన్సాలిడేషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. సో రిట్రేస్మెంట్స్ అనేది ఎక్కడ రాలేదు. సో ఏదైనప్పటికీ 24,556 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్, దాని కింద డిసైసివ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ కన్సాలిడేషన్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక 25,235 పైన మనకి అర్థమవుతుంది. అది అట్ ద సేమ్ టైం లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 24,462 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పిన 24,556 కూడా కలిపి. బట్ బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక లాస్ట్ 6 weeks గా ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకు ఆల్ టైమ్ హై 56,098 4 weeks బ్యాక్ కట్ అవుట్ అని చేసాం. ఇంకా అక్కడి నుంచి ఇట్ హాస్ మూవ్ నోవేర్. ఎస్పెషల్లీ నిఫ్టీ వోలటాలిటీ ఎక్కువ, బ్యాంక్ నిఫ్టీలో వోలటాలిటీ అనేది తక్కువ ఉంది. బట్ సపోర్ట్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 54,793 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది కాబట్టి బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ట్రేడింగ్ పొజిషన్స్ కి 54,500 కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 56,098 ఏదైతే లైఫ్ టైమ్ హై ఆర్ స్వింగ్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే అక్కడి నుంచి ఒక 1,000 to మేబీ 1,500 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 2 ఇండిసెస్ కూడా బై డిప్స్ కానీ సూచిస్తుంది. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. రఘురామ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి రాజేంద్ర గారు. నాకు ఓలా ఎలక్ట్రిక్ 98 లో ఉంది, ఎన్టీపీసీ గ్రీన్ 125 లో ఉందండి, లాస్ట్ అంబుజా 661 లో ఉందండి. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఈ 2 కూడా ఐపీఓలో తీసుకొని ఉంటారు, ఎన్టీపీసీ గ్రీన్ అండ్ ప్రాబ్లీ ఓలా ఎలక్ట్రిక్. సో ఎప్పుడు కూడా ఏంటంటే అండి మనకి ప్రైస్ డిస్కవర్ అనేది అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ తర్వాత మనకు జరుగుతుంది. అఫ్ కోర్స్ 3 to 4 months లో మనకి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్ వచ్చినా కూడా అట్లీస్ట్ 1 year టైం ఇవ్వాలి స్టాక్ కి. మీరు కొన్న ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ లోనే కొన్నారు, ఎస్పెషల్లీ ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాబ్లీ ఒక బేస్ అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకొని ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఇది ఈసారి 84 or 85 స్వింగ్ లోకి వస్తే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఈజీగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో అంటే 3 to 5 quarters లో లైఫ్ టైమ్ హై ఏదైతే డిసెంబర్ లో రావటం చేసామో ఐ థింక్ 155 దాటే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఓలా ఎలక్ట్రిక్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండి మీ 98 ప్రైస్ రావాలంటే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ 70 క్రాస్ అవుట్ అయ్యాక ఇట్ విల్ టేక్ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్ అండ్ ఈ స్టాక్ మనకి స్టిల్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ కి అట్రాక్ట్ అవుతుంది. బట్ అగైన్ మీరు దీనిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక 40 rupees కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఫ్రెష్ అడిషన్స్ అయితే డెఫినెట్లీ ఓలా ఎలక్ట్రిక్ వద్దు. ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే కనుక ఐ షుడ్ షిఫ్ట్ టు బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అంబుజా సిమెంట్ మీరు 600+ లో కొన్నారు, ప్రాబ్లీ అదాని గ్రూప్స్ నేమ్స్ లో ఇది వన్ ఆఫ్ ది స్లైట్లీ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అనాలి. ఎందుకంటే ఇది లాస్ట్ జూలైలోనే అబౌట్ 706 టాప్ అవుట్ అవటం, బట్ అట్ ద సేమ్ టైం 460, 470 అనేది ఒక బేస్ అనేది అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో స్ట్రెంత్ అయితే ఉందండి స్టాక్ లో, బికాస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది 548 పైన.
బట్ అగైన్ ప్రాబ్లీ 634 నుంచి 648 ఆల్మోస్ట్ మీ సపోర్ట్ పాయింట్, మీ బై పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇన్ కేస్ మీ బై ప్రైస్ వస్తే కనుక యూ షుడ్ షిఫ్ట్ టు సమ్ అదర్ కంపెనీస్ అండి, బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లైక్ సిమెంట్ ప్యాక్ లోనే ఉండాలి అనుకుంటే కనుక మేబీ అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ కి. రైట్, మరో కాల్ ఉన్నారండి. నాగార్జున గారు మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ లక్ ఇండియా ఎంట్రీ సార్ అండ్ శర్మ ఎస్జిఎస్ ఎంట్రీ ప్రైజెస్ సార్. గుడ్ లక్ చూస్తున్నాండి. రైట్, గుడ్ లక్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇదే అని చెప్పాలండి. రీజన్ ఏంటంటే ఇది ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగింది మనకి. 567 ఏదైతే లో ఫార్మ్ అయిందో మేబీ అది ఒక బేస్ అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది. దట్ వాస్ ట్రంప్ టారిఫ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దట్స్ లోయెస్ట్ పాయింట్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్వింగ్ లో ఈసారి ఏదైతే ఉందో 781 కట్ కాకపోవచ్చు. సో 891 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఆల్రెడీ స్టాక్ లాస్ట్ 4 days లోనే 977 నుంచి క్లోజ్ టు 100 పాయింట్స్ కరెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు యూ షుడ్ బై. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇస్ అరౌండ్ 842, మనకి 200 మూవింగ్ యావరేజ్ ఉందో. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ 781. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, గుడ్ లక్ బై ద టైమ్ 780 వచ్చేసరికి ప్రాబ్లీ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై, మేబీ స్వింగ్ హై మనం చూసుకోవచ్చు ఇనిషియలీ 1034 వరకు అయితే ఇమీడియట్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది మేబీ 1 quarter లో. దాని తర్వాత 1330 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ప్రాబ్లీ అది కూడా హిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ వెంకట్రావు గారు మాట్లాడండి. మేడం వెంకట్రావు హైదరాబాద్. ఎస్ మాట్లాడండి. దివీస్ షేర్స్ ఇంకా హోల్డ్ చేయాలా? నా దగ్గర షేర్స్ ఉన్నాయండి. దివీస్ హోల్డ్ చేయాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? ఎస్, మీ టైం హారిజన్ అండ్ ప్రాబ్లీ మీ టైం ఫ్రేమ్ ఎంత పెట్టుకుని కొన్నారో మీరు చెప్పాలి అది. బికాస్ షార్ట్ టర్మ్ కోసం అయితే సమ్ ప్రాఫిట్స్ అనేది మనం తీసుకోవాలి. సో గతంలో కూడా మనం దివీస్ చూసాం. వన్ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు అది 10 to 15% కైండ్ ఆఫ్ కరెక్షన్ వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్ ఈ మధ్య అది. సో ఆల్రెడీ 5000 నుంచి 6700 లాస్ట్ 5-6 weeks లోనే పెరగటం చేసాం. బట్ చార్టికలీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది, స్ట్రెంత్ చూపిస్తుంది. ఎందుకంటే 6285 ఏదైతే డిసెంబర్ హైస్ ఉందో అదొక కీ సపోర్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అండ్ షార్ట్ టర్మ్ కి కొన్నారు అనుకుంటే కనుక అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్ 30% ఆఫ్ ద క్వాంటిటీ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. అండ్ ఒకవేళ 7200 వస్తే కనుక ఐ థింక్ ఇంకో 30% యూ షుడ్ బుక్. సో బ్యాడ్ డేస్ మార్కెట్స్ లో డెఫినెట్లీ ఉన్నాయండి. ఒకవేళ మార్కెట్ లో మేబీ ఫార్మాలో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది అంటే కనుక ఇది ఈజీగా అగైన్ 58 నుంచి 62 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయాలనుకుంటే కనుక దిస్ ఇస్ అ స్టాక్ టు ఓన్. ఇన్ఫాక్ట్ ఎవరైనా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక ఎస్ఐపి మోడ్ లో అప్ టు 5605 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ వరకు వన్ క్యాన్ బై ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టైం ఫ్రేమ్ ఉన్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్. రైట్, మరో కాల్ ఉన్నారండి. వేణుగోపాల్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. సార్ రాజేంద్ర సార్, నేను ఢిల్లీ ఐటీసీ హోటల్స్ ఈ టైంలో లాంగ్ టర్మ్ కి ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా సార్? ఐ థింక్ హోటల్ నేమ్స్ లో ఐటీసీ హోటల్స్ ఇంకా ఇట్స్ నాట్ ఎ ప్రూవెన్ నేమ్ అండి. ఎందుకంటే అది వెరీ వెరీ రీసెంట్లీ లిస్ట్ అయిన నేమ్ ఇది. ఇన్ఫాక్ట్ జనవరిలో లిస్ట్ అయింది. ఐటీసీ నుంచి డిమర్జ్ అయ్యి ఇది లిస్ట్ అవుట్ చేసాం. అఫ్ కోర్స్ మీరు ఇదే నేమ్ లో ఉండాలంటే కనుక డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి అయితే ఎస్ఐపి షుడ్ డూ. బట్ ఒకటేసారి ఈ షుడెంట్ బై ఇన్ క్వాంటిటీస్ అండి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది 180 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు హోటల్ స్పేస్ లోనే ఉండాలంటే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రూవెన్ నేమ్స్ ఫ్రంట్ లైన్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ ఇండియన్ హోటల్ ఇస్ ద బెస్ట్ నేమ్. బట్ ఐటీసీ హోటల్ రిస్క్ రివార్డ్ డెఫినెట్లీ ఫేవరబుల్ గానే ఉంది. ఐ థింక్ బిఎల్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ షుడ్ స్లైట్లీ హోల్డ్ ఆన్ అండి. ఇక్కడ బయింగ్ అయితే ఈ షుడెంట్ డూ. రీజన్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే 250 నుంచి 381 దాకా రావటం చేసాం. సో ఇంత స్టీప్ కరెక్షన్, స్టీప్ అప్ మూవ్ వచ్చినప్పుడు కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బట్ కరెక్షన్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ మనకి లోస్ నుంచి 30% రిట్రేస్మెంట్ అనుకోవాలి, విచ్ ఇస్ 270 to 380 అనుకుంటే కనుక ప్రాబ్లీ 110 పాయింట్స్ పెరిగింది. సో 30% అంటే 35 పాయింట్స్ కింద there would be a great opportunity. So నా ఉద్దేశంలో అట్లీస్ట్ యూ షుడ్ వెయిట్ ఫర్ 350 or 360 అండి. సో దట్ వుడ్ బి ద గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో 346 20-day మూవింగ్ యావరేజ్ ఉంది బెల్ లో. సో బిట్వీన్ 350 and 346 ఐ థింక్ బిఎల్ ఈజ్ ఎంట్రీ పాయింట్ అండి. రైట్, మరో కాల్ మాట్లాడదామండి. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నాకు ఒక 3 స్టాక్స్ గురించి కావాలండి.
ఒకటి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక 1000 రూపీస్ లో స్టాక్ ఒక స్టాక్ 1000 రూపీస్ లాగా ఒక 89 స్టాక్స్ కొన్నానండి చాలా రోజుల క్రితం 3 years నుంచి దాన్ని హోల్డ్ చేస్తున్నాను. అది ఇప్పుడు దాన్ని ఇదే స్టాక్ లో నేను కంటిన్యూ చేయాలా, ఇంకొక 1 year నేను హోల్డ్ చేయగలను. సో ఇదే స్టాక్ లో ఉండమంటారా లేకుంటే వేరే స్టాక్ స్విచ్ కావాలా అనేది ఒక క్వశ్చన్ అండి. ఇంకోటి సిమిలర్ గా ఫ్యూషన్ ఒకటి, ఇంకోటి ఫుడ్స్ ఇన్ అనేది ఒకటి. ఈ 2 స్టాక్స్ లో కూడా లాస్ లో ఉన్నాను, ఆల్మోస్ట్ 30% లాస్ లో ఉన్నాను. సో ఈ 3 గురించి నేను స్విచ్ కావాలా లేకుంటే హోల్డ్ చేయాలా, ఒకవేళ ఎగ్జిట్ కావాలంటే ఏ రేంజ్ లో ఎగ్జిట్ కావాలి అనేది ఒకటి చెప్పగలరా ప్లీజ్? ఫస్ట్ ఫుడ్స్ అండ్ ఇండ్స్ విల్ టేక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2022 డిసెంబర్ లోస్ అనేది బ్రీచ్ అవటం చూసాం, విచ్ ఇస్ 89. అఫ్ కోర్స్ లాస్ట్ మంత్ 76 నుంచి రివర్స్ అవటం చూసాం. బట్ ఈ స్టాక్ ఏంటంటే అండి డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ క్లియర్లీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్లీ ఎనీ స్టాక్ మనం ఆల్ టైమ్ హైస్ వెళ్ళినప్పుడు కూడా రిట్రేస్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ లోస్ కట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఇది 111 కట్ అయిందో ప్రాబ్లీ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎక్కువ జరిగిందని చెప్పాలి. బట్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ చాలా స్పీడ్ గా పుల్ బ్యాక్ వస్తున్నాయి కాబట్టి మేబీ దీనిలో కూడా వీ షుడ్ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో ఫుడ్స్ అండ్ ఇన్స్ లో 164 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ 64 రూపీస్ పెరుగుతుందా అంటే మేబీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ అబౌవ్ 82, ఐ థింక్ 160 అయితే పాసిబిలిటీ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ ఉంది కాబట్టి షుడ్ ట్రై టు హోల్డ్ ఆన్. బట్ 164 ఆ లెవెల్ వస్తే కనుక షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో ఇన్ఫాక్ట్ 138 ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఉందో అదే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో బిట్వీన్ 138 and 164 ఐ థింక్ ఫుడ్స్ అండ్ ఇన్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ అన్ఫార్చునేట్లీ మీరు ఒక వీక్ నేమ్ లో ఉన్నారండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్వేస్ లోవర్ లోస్ ఫార్మ్ అవుతున్న స్టాక్, ఎక్కడ కూడా రిట్రేస్మెంట్స్ అనేది మనకు కనపడలే చార్ట్స్ పరంగా రైట్ ఫ్రమ్ 2022. సో లాస్ట్ 3 years నుంచి ఇట్స్ ఎ వీక్ నేమ్. సో ఎవ్రీ టైమ్ ఒక లోవర్ లో ఫార్మేషన్ కంటిన్యూస్ జరుగుతుంది అండ్ ప్రీవియస్ హై బ్రీచ్ అవ్వకుండా వెళ్తుంది కిందకి. సో ఈ స్టేజ్ లో మేబీ ఒక పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఆల్రెడీ మనకి 520 నుంచి 604 దాకా పుల్ బ్యాక్ రావటం చేసాం. ఇనిషియలీ 696 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత 779. సో 1 గుడ్ క్వార్టర్ మేబీ ఆ ప్రైస్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. 779 or 800 ఆ రేంజ్ లో, అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. లేదు ఐ వాంట్ టు ఎగ్జిట్ ఇమీడియట్లీ అనుకుంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. సో ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్స్ లో మనం తీసుకుంటే కనుక పర్సిస్టెన్స్ ఇస్ అ వెరీ గ్రేట్ చార్ట్ యాక్చువల్లీ. సో ఈ స్టాక్ ని షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. సో 50% of the quantity you can shift from happiest mind to persistent immediately, and maybe balance 50% persistent మొన్నటి స్వింగ్ లో about 4,400 or 4,500 వస్తే కనుక అక్కడ you should try to do. అండ్ ఐటీ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో హరీలో అయితే పెరిగే ఛాన్సెస్ ఐటీ నేమ్స్ అయితే కనపడుతున్నాయండి. రైట్, మరో కాల్ మాట్లాడదామండి. కృష్ణమూర్తి గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. రాజేంద్ర గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. సార్ ఐనాక్స్ విండ్ ఏదో వేరే షేర్ లో మర్జ్ అవుతుందని అంటున్నారు, మరి ఉంచుకోవచ్చా ఎగ్జిట్ కావాలా సార్? చెప్పండి సార్, కొంచెం మీరు చెప్తే బాగుంటుందని. ఐ థింక్ మీరు చెప్పిన మర్జింగ్ ఇవన్నీ కూడా ప్రైస్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయ్యే ఉంటుందండి, ఈవెంట్ ఫ్యాక్టర్. సో ప్రాబ్లీ ఐ థింక్ ఐనాక్స్ విండ్ ఈ స్టేజ్ లో అమ్మాల్సిన అవసరం అయితే కనిపించలేదు, బికాస్ ఇది 270 లాస్ట్ అక్టోబర్ లో హై ఫామ్ అయినాక 130 లో కూడా మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ లాస్ట్ 2 weeks గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ 214 అనేది ఒక మైనర్ హర్డల్ ఉంది. ఒకవేళ 214 దాటింది అంటే కనుక 260 ఈజీగా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటే కనుక ట్రేడింగ్ బెట్ కింద మీరు తీసుకొని ఉంటే 172 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. సో ఈవెన్ ఈ ప్రైస్ లో కూడా రిస్క్ టు రివార్డ్ ఇస్ గ్రేట్. సో 20 రూపీస్ డౌన్ సైడ్ అండ్ ప్రాబ్లీ మనం 240 అనుకున్నా కూడా ఐ థింక్ 50 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అనే నా సజెషన్. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదాం. రాజేంద్ర గారు, రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే, చెప్పండి స్టాక్స్ ఏంటో. ఇటాగర్ గైడెన్స్ అండి 950లో ఉన్నాయి, తాన్లా 910లో ఉన్నాయి. అక్యుములేట్ చేసుకోవచ్చు ప్లాన్ సార్. టాన్లో మోస్ట్ ఆఫ్ ద బాటమ్ ఫార్మేషన్ అయితే జరగటం చూస్తున్నాం అండి. సో ఈ స్టాక్ ని మీరు ఇక్కడ నుంచి అట్లీస్ట్ 7 to 8% కరెక్షన్ లో షుడ్ ట్రై టు అక్యూములేట్ లాంగ్ టర్మ్ లో. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ కి వర్స్ట్ అనేది
అయిపోతుందో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఐ థింక్ మీరు రైల్వే నేమ్స్ లోనే ఉండాలంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. వ్యాగనార్ కన్నా ప్రాబబ్లీ రైల్వే ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కంపెనీస్ లో ఉంటే దట్స్ ఎ గ్రేట్ ఐడియా అని మా ఉద్దేశం. సో వాటిల్లో మనం చూస్తే కనుక మేబీ ఆర్ఎన్ఆర్ఎల్ అండ్ రైల్టెల్ ఆర్ లుకింగ్ గుడ్ చార్ట్స్ లో. ఆల్రెడీ మనకి బాటమ్ ఫార్మేషన్ అయ్యి ఒక మంచి అప్మూవ్ వస్తున్నాయి కాబట్టి ఇన్ఫాక్ట్ రైల్టెల్ లాస్ట్ వీకే మనకి 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అండ్ పొటెన్షియల్ దానికి అట్లీస్ట్ 500 వరకు ఉంది. సో ఈ స్టేజ్ లో 382 ఉంది. మేబీ దాన్ని యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అప్ టు 348 అని నా సజెషన్. రైట్, ఇటు సెక్టర్ చూసుకున్నా కానీ రొటేషన్ చాలా వేగంగా జరుగుతుంది కదా సార్. సో ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ సెక్టర్ ని పరిశీలించాలంటారు? ఏవి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రెసెంట్? I think pharma name is looking good and yes, except for Sun Pharma, probably Dr. Days, Divi's లాంటి నేమ్స్ ఇన్ఫాక్ట్ దివీస్ ఒక న్యూ హై కూడా హిట్ అవటం చూస్తున్నాం కంటిన్యూస్లీ. ఫార్మా కొద్దిగా అట్రాక్టివ్ గా ఉంది అండ్ సెకండ్ ఆటో నేమ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో మనం నిఫ్టీ 50 స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ సెక్టర్ వైజ్ ఓన్లీ ఐటీ నేమ్స్ ఇంకా బిలో 200 మూవింగ్ యావరేజ్ రేట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ బిలో 200 మూవింగ్ యావరేజ్ రేట్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ నేమ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. బిఈఎల్ ఒక న్యూ హై కూడా రావడం చూస్తున్నాం. ఒకవేళ ఫ్రంట్ లైన్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఫార్మా ఇస్ ఎ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్ లో. అఫ్ కోర్స్ ట్రంప్ శాంక్షన్స్ ఒకవేళ జూన్ లో మళ్ళీ వచ్చినాయి అంటే కనుక దాంట్లో కరెక్షన్స్ వస్తాయి. సో బట్ స్టిల్ ఫార్మా ఈవెన్ డిప్స్ లో కూడా కొన్ని ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ దే షుడ్ ట్రై టు బై. అండ్ మెటల్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఆ నేమ్స్ లో కూడా టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ ని చూడొచ్చు. ఈ స్టేజ్ లో ఐ థింక్ సెక్టర్ రొటేషన్ లో మనం పాల్గొనాలి అంటే కనుక ఫ్రంట్ లైన్ లో ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఎందుకంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ ప్లే అంతా కూడా ఎక్కువ ఉంటుంది. రైట్, మరి కాల్ ఉన్నారు మాట్లాడదాం గుంటూరు నుంచి. శివ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మాకు 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఎస్ చెప్పండి. మోర్కన్ ల్యాబ్ ఒకటి, ఎన్హెచ్పిసి ఒకటి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఐ థింక్ మోర్పెన్ ల్యాబ్స్ ఈజ్ ఏ మిడ్ క్యాప్ ఫార్మా నేమ్ అండి. సో ఈ స్టాక్ కూడా ఒక మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్ రావటం చేసాం డౌన్ సైడ్ నుంచి. సో లాస్ట్ 3 months బ్యాక్ 42 ఆఫ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ ఇది డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం మార్చ్ లో చూస్తే కనుక అబౌట్ 40-41 దగ్గరే ఇది లో ఫామ్ అయింది. అఫ్ కోర్స్ దాని తర్వాత 100 కూడా వెళ్ళటం చేసాం. సో ఇలాంటి నేమ్స్ ఏంటంటే ప్రాబ్లీ మార్కెట్ బాగున్నప్పుడు దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ మార్కెట్ పడ్డాయంటే ఈ ఫస్ట్ చాలా స్పీడ్ గా కిందకు వస్తాయి. సో ఇలాంటి నేమ్స్ లో ఉంటాం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. ఒకవేళ ఫార్మా నేమ్స్ లో ఉండాలంటే కనుక మీరు ఆల్రెడీ కొనుంటే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో 54 స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. అండ్ మేబీ 75 దాటింది అంటే కనుక ఇది 95 to 100 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 100 వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ ఫుల్ ప్రాఫిట్స్. సిమిలర్లీ ఎన్హెచ్పిసి మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఎఫ్ఎండో లోకి వచ్చినప్పటి నుంచి వొలటాలిటీ అనేది ఎక్కువ రావటం చూసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ నేమ్స్ లాగా ఇది కూడా 118 నుంచి 71 దగ్గర ఒక బేస్ ఫామ్ అయితే కనపడుతుంది. బట్ ఒక మేజర్ హర్డల్ దీనికి 95 దగ్గర ఉంది. సో ఒకవేళ దాటితేనే నెక్స్ట్ లెవెల్ 118 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉండే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఫీల్ ఇస్తుంది చార్ట్స్ లో ఇది డెఫినెట్ గా. బట్ స్టాప్ లాస్ ఈస్ వెరీ ఫార్ విచ్ ఇస్ 76. సో 10 రూపీస్ డౌన్ అండ్ మేబీ ఇమీడియట్ రెసిస్టెన్స్ 95 లోనే ఉంది కాబట్టి 9 రూపీస్ అప్ కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఈస్ నాట్ గుడ్ ట్రేడింగ్ కి ఈ స్టేజ్ లో. బట్ 83 వచ్చింది అంటే కనుక అది 200 మూవింగ్ యావరేజ్ అండ్ గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో 79. సో బిట్వీన్ 83 and 79 లో ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కి 1 షుడ్ ట్రై టు బై. రైట్, మరో కాల్ రెండు మాట్లాడదాం. ప్రసాద్ గారు మాట్లాడండి, మీ స్టాక్స్ గురించి చెప్పండి. ఏ స్టాక్స్ గురించి అడగాలి? సార్ నమస్తే సార్. నమస్తే. హలో చెప్పండి. హలో సార్. నమస్తే. మేము 2024 సెప్టెంబర్ లో మ్యూచువల్ ఫండ్ కన్జ్యూమర్స్ దాంట్లో 9.5 lakhs 9.5 lakhs ఇద్దరు పేరు మీద షేర్స్ చేశాం సార్ యాక్సిస్ బ్యాంక్ లో. హలో సార్. చెప్పండి. అది ఇప్పుడు 75,000 కాడికి లాస్ అయింది సార్. 1 year లోపు అవుతుంది. ఇంకా అది ఎప్పుడు పెరుగుద్ది ఏంటి అనేది కొద్దిగా డౌట్ సార్. ఒక్కొక్కరి పేరు మీద 9.5 లక్షలు షేర్ మార్కెట్ అంటే యాక్సిస్ బ్యాంక్ ద్వారా కన్జ్యూమర్స్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను సార్. కన్జ్యూమ్స్ దాంట్లో మీరు సెక్టోరియల్ ఫండ్ లో పెట్టినప్పుడు పేషెన్స్ చాలా ఉండాలండి. ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ లోనే మార్కెట్ టాప్ అవుట్ అయింది మీరు చూస్తే కనుక. సో 7 to 8 months ఎప్పుడైతే మనం టాప్ లో పెడతామో పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు లక్కీ అని చెప్పాలి ఎందుకంటే మీకు 7-8% డౌన్ అయింది. బికాస్ మీరు ఆల్రెడీ
అండర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో పెట్టారు కాబట్టి సెక్టర్ లో అది ఎక్కువ ఫాల్ రాలేదు మనకి. సో డెఫినెట్లీ ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక కన్స్యూమర్ స్టేపుల్స్ లో ఇన్ఫాక్ట్ లీవర్, నెస్లే లాంటి స్టాక్స్ ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్ లో. సో నెక్స్ట్ 2 years మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే కనుక డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్ అండి. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ సైకిల్ రొటేట్ అయినప్పుడు ఎఫ్ఎంసీజీ మనకి ఎలా పెరుగుతుందో గతంలో కూడా చూసాం. సో ఆల్రెడీ 2 years 3 years అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఎఫ్ఎంసీజీ. మేబీ ఇంకో 1 year 1.5 year ఉండొచ్చు. బట్ ఒకసారి ఆ సెక్టర్ లో ర్యాలీ స్టార్ట్ అయింది అంటే కనుక ఐ థింక్ ఫినామినల్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్లో మీకు సేఫ్టీ నెట్ ఎక్కువే ఉందండి. ఇన్ఫాక్ట్ మీరు సెక్టర్ ఫండ్స్ లో పెట్టినా కూడా 2 years వరకు మీ మనీ అవసరం లేకపోతే కనుక డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్ టు దట్ యూనిట్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఇంకొక 4-5% పడినా కూడా ఈ షుడెంట్ గెట్ వరీడ్. సో అలాంటి ఐడియా మీకున్నప్పుడు డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయాలండి. రైట్, ఫైనల్ కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. హనుమంత్ గారు మాట్లాడండి, మీ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. నమస్తే సార్. సార్ నా దగ్గర ఐఆర్సిటిసి, ఐఎక్స్ ఉన్నాయి సార్. అవి 4 years నుంచి హోల్డ్ చేస్తా ఉన్నాను. ఐఆర్సిటిసి ప్రాఫిట్ లో ఉన్నాను, ఐఎక్స్ కొద్ది లాస్ లో ఉన్నాను సార్. ఇవి ఇలా కొనసాగించమంటారా లేకపోతే ఇంకా వేరే వాటికి డైవర్ట్ చేయమంటారా? మీరు 4 years నుంచి ఉన్నారు కాబట్టి ఐ వుడ్ అడ్వైస్ టు హోల్డ్ ఆన్ అండి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఐఆర్సిటిసి మనం చూసాం 4 years బ్యాక్ ఆల్మోస్ట్ 1300-1400 దాకా వెళ్ళి ఒక లో ఫార్మేషన్ కూడా జరగటం చూసాం. ఒక బేస్ అనేది ఫార్మ్ అయింది అరౌండ్ 550 ఆ లెవెల్లో. సో కరెంట్లీ 787 ఉంది. నా ఉద్దేశంలో ఈ స్టాక్ 830 దాటింది అంటే కనుక మేబీ 940-950 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. ఒకవేళ మీరు ఎక్స్చేంజెస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐఈఎక్స్ అనేది ఇట్స్ ఏ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లోనే ట్రేడ్ చేస్తుంది ఆ ఎక్స్చేంజ్. సో దానిలో కొద్ది లాస్ ఉన్నా కూడా డైవర్సిఫై చేసుకోవాలంటే కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు అమ్మేసి బిఎస్సి అండ్ ఎంసీఎక్స్ కూడా ఈ షుడ్ ట్రై టు బై. సో ఐఎక్స్ కన్నా ఈ రెండు కూడా బెటర్ గా చార్ట్స్ లో మనకు కనపడుతున్నాయి, బిఎస్సి అండ్ ఎంసీఎక్స్. రైట్, అమెరికా ట్రంప్ సుంకాల ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ఎస్ కంటిన్యూస్ గా సెల్ చేసినాయి సార్. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఆ విధంగా హెచ్చరికలు పంపిస్తున్న సిచ్యువేషన్ లో మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా చూస్తున్న ఎఫ్ఐఎస్ఎస్? I think FIs లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఎక్సెప్ట్ 1 or 2 days మేజర్ బయింగ్ చేసేయండి. సో ఇన్ఫాక్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా సెల్ సైడ్ ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో. అందుకే ఈ ర్యాలీ ఏదైతే చూసామో మనం ఈ 3,200 పాయింట్స్ ది ఓన్లీ బికాస్ ఆఫ్ FIs, అది కూడా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే రావటం చూస్తున్నాం. సో ఏప్రిల్ లో మనం చూస్తే అండి నిఫ్టీ 50 స్టాక్స్ లో ఆల్మోస్ట్ 30-35 స్టాక్స్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది సీన్. సో 7 to 8 or 10 స్టాక్స్ కన్నా బిలో 200 మూవింగ్ యావరేజ్ లేవు. ఆల్మోస్ట్ 35 to 40 స్టాక్స్ అబౌట్ 200 వచ్చేసాయి. సో లాంగ్ టర్మ్ మనీ ఇస్ కమింగ్ అండి డెఫినెట్లీ. సో ఎఫ్ఐఎస్ ఆర్ గోయింగ్ టు స్టే అన్నట్టు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మళ్ళా ట్రంప్ జూన్ లో వచ్చి నేను టారిఫ్స్ పెడతానంటే కనుక ఇంపల్సివ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ఐ థింక్ మార్కెట్ ఇస్ ప్రైస్ పాజిటివ్ ఉండే ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది వాళ్ళ ABN బిజినెస్. కీప్ వాచింగ్ ABN.